అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మంజీరా పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం నది ప్రశంస. కవి వేముగంటి నరసింహాచార్యులు. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. వేముగంటి నరసింహాచార్యులు. ఇతని జన్మస్థలం సిద్దిపేట జిల్లా. జననం 30 జూన్ 1930. మరణం 29 అక్టోబర్ 2005. ఇతని తల్లిదండ్రులు రామక్క, రంగాచార్యులు. ఇతని యొక్క బిరుదులు కవికోకిల, కావ్యకళానిధి, విద్వత్ కవి. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఇతని రచనలు తిక్కన రామదాసు పద్య కావ్యాలు, మంజీరా నాదాలు గేయ కావ్యం, వివేక విజయం కావ్య ఖండిక. ఈయన ఈ రచనలతో పాటు 40 పుస్తకాలను రాశాడు. ఈయన రచనలన్నీ చక్కని దారితో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి. స్థాపనలు: సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘం. పాఠం సారాంశం: అమ్మా మంజీరా, ఎంత చల్లని దానవు నువ్వు, ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహపు సవ్వడి వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. తల్లి మంజీరా, చిన్నబోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి బలాన్ని ఇస్తావు. అమ్మా మంజీరా, కులీ కుతుబ్షా నిర్మించిన భాగ్యనగర వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు. తల్లి మంజీరా, పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు. అమ్మా మంజీరా, నువ్వు ఎంత చల్లని దానవు, ఎంత తీయని దానవు. ప్రవహింతువా దుందుబి మా సీమ. పైన ఇవ్వబడిన గేయం దేని గురించి చెప్పింది? జవాబు: ఈ గేయం దుందుబి నది గురించి చెప్తున్నది. దుందుబి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు? దుందుబి నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించే నదితో పోల్చాడు.
ధరులు అనే పదానికి అర్థం ఏమిటి? ధరులు అనే పదానికి ఒడ్డులు అని అర్థం వస్తుంది. టిఎన్ సదాలక్ష్మి. ఈమె జన్మస్థలం సికింద్రాబాద్ బొల్లారంలోని కలాసిగూడ మెహతర్ బస్తీ. ఈమె యొక్క జననం 25 డిసెంబర్ 1928. మరణం 24 జూలై 2004. ఈమె తల్లిదండ్రులు కర్రెగోపమ్మ, కొండయ్య. వీరికి గల 9 మంది సంతానంలో 7వ సంతానమే సదాలక్ష్మి. కులం మెహతర్. 1944వ సంవత్సరం సికింద్రాబాద్ ప్లేగ్రౌండ్లో జరిగిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉపన్యాసాన్ని వినాలని బొల్లారం నుండి గుజ్జిం బగ్గి కట్టుకొని 15 ఏళ్ల వయసులోనే అక్కడికి వెళ్ళి శ్రద్ధగా విని తిరిగి ఇంటికి చేరిన సాహస బాలికే టిఎన్ సదాలక్ష్మి. లో దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వ్డ్ అభ్యర్థిగా నిలబడింది సదాలక్ష్మి. ఎంతోమంది మహారాజకీయ నేతలు, నాయకుల మధ్య ఈమె రాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగానే కాదు, దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత మహిళా మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా సదాలక్ష్మి రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై బలమైన ముద్ర వేసింది. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి చివరిదాకా తెలంగాణ ఉద్యమం వెంట నడిచిన ఉద్యమకారిణి సదాలక్ష్మి. తన బంగారు, వెండి నగలను కరిగించి అమ్మిన డబ్బులతో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపించిన నిస్వార్థ నాయకురాలు సదాలక్ష్మి. ఒకవైపు ఆర్య సమాజ అనుయాయిగా, గాంధేయవాదిగా ఉంటూనే అవసరమైన వేళ నిజమైన పోరాట స్వభావాన్ని చూపించిన వ్యక్తి సదాలక్ష్మి. నాకు అసెంబ్లీ అయినా ఇల్లైనా ఒక్కటే, నా మటుకు నాకు రూల్స్ తప్పితే ఊరుకోను అంటూ తాను ఖచ్చితంగా తన సాధికారతను, ఆత్మగౌరవాన్ని కడదాకా నిలుపుకున్న పాలనాదక్షురాలు సదాలక్ష్మి. అడుగడుగున నాకు చరిత్ర సాధికారికంగా ఉన్నదని ప్రకటించుకున్నది సదాలక్ష్మి. టిఎన్ సదాలక్ష్మి కథను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు నేనే బలాన్ని అనే పేరుతో పుస్తకంను ప్రచురించారు. అర్థాలు: నీ కంకణ, నీ గాజుల యొక్క క్వానము, శబ్దము, నాగేలు, నాగలి, చిందిలిపాటు, తొందరపాటు, గిడసబారిన, ఎండిపోయిన, చేవగలిగిన, సారవంతమైన, కూర్మి, ప్రేమతో, రైతు, కర్షకుడు, చల్లదనం, చల్వ, నేల, పుడమి, స్నేహం, సోపతి, పంపి, అంపి. ప్రకాశించు, విలసిల్లు, పుడమి, భూమి. పర్యాయ పదాలు: జలము, నీరు, వారి, ఉదకము. పుడమి, భూమి, వసుధ, ధరణి.
పొలము, కేదారము, సస్యక్షేత్రం, కూర్మి, స్నేహం, నెయ్యం, మైత్రి. నానార్థాలు: బలము, లావు, సామర్థ్యం, శక్యం. కన్ను, నేత్రం, బండి చక్రం. ప్రకృతి వికృతులు: భాగ్యం, భాగ్యము. పట్టణం, పత్తనం. రాశి, రాశి. నీరము, నీరు. పురము, ప్రోలు. హృదయం, ఎడద. సందులు: సవర్ణ దీర్ఘ సంధి. అ, ఈ, ఉ, రులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. స్నానపానాదులు: స్నానపాన ప్లస్ ఆదులు. టుగాగమ సంధి. కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగు. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు. ఉత్వసంధి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు. నీరొసగెదవు, నీరు ప్లస్ ఒసగెదవు. చేదైన, చేదు ప్లస్ అయిన. అత్వసంధి. అత్తునకు సంధి బహుళముగా నగు. కనినంత, కనిన ప్లస్ అంత. వినిపించినంతనే, వినిపించిన ప్లస్ అంతనే. సమాసాలు: సీత జడ, సీత యొక్క జడ. షష్ఠీ తత్పురుష సమాసం. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ. షష్ఠీ తత్పురుష సమాసం. వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు. తృతీయ తత్పురుష సమాసం. రాజశ్రేష్ఠుడు, రాజులలో శ్రేష్ఠుడు. షష్ఠీ తత్పురుష సమాసం. అమంగళం, మంగళం కానిది. నన్ తత్పురుష సమాసం. తిలకదారులు, తిలకమును ధరించిన వారు. ద్వితీయ తత్పురుష సమాసం. ధాన్యరాశులు, ధాన్యం యొక్క రాశులు. షష్ఠీ తత్పురుష సమాసం. కంకణ క్వనము, కంకణం యొక్క క్వనము. షష్ఠీ తత్పురుష సమాసం. స్నానపానములు, స్నానమును పానమును. ద్వంద్వ సమాసం. చేతి చలువ, చేతి ఎందలి చలువ. సప్తమి తత్పురుష సమాసం. సంశ్లిష్ట వాక్యం నుండి సంయుక్త వాక్యంగా రాయడం. సారవంతమైన మట్టిని తెచ్చింది, పొలాలకు అందించింది. సారవంతమైన మట్టిని తెచ్చి పొలాలకు అందించింది. బీడుబారిన నేలను తడిపింది, పంటలు పండటానికి అనువుగా మార్చింది. బీడుబారిన నేలను తడిపి పంటలు పండటానికి అనువుగా మార్చింది. సంయుక్త వాక్యంను సంశ్లిష్ట వాక్యంగా రాయడం. తాగునీటిని అందించింది, సాగునీటిని అందించింది. తాగునీటిని, సాగునీటిని అందించింది. గేయంలో పల్లవి ఉంటుంది, గేయంలో చరణం ఉంటుంది. గేయంలో పల్లవి మరియు చరణం ఉంటాయి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.